don't want to give up this time. Every time give up చేసి ఐఎమ్ బోర్డ్ ఆఫ్ మై సెల్ఫ్. మళ్ళీ నేను మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాను, నన్ను మీరు మోటివేట్ చేయడానికి ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్లో. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు 12th అండి, ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్ 5:30 అయింది. 5:30కే 6:30 అయినట్టు అనిపిస్తుంది. త్వరగా చీకటి పడిపోతుంది 2-3 డేస్ నుండి. క్లైమేట్ అంతా అయితే చాలా బాగుంటుంది, కానీ మనము షూట్ చేయాలంటేనే కష్టం అయిపోతుంది, త్వరగా చీకటి అయిపోయి. మమ్మీ కింద పూజ చేస్తున్నారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము షాపింగ్కి వెళ్తున్నాము. ఆల్రెడీ టైటిల్లో చూసేసారు కదా, బర్త్డే షాపింగ్ అనమాట. నాది కాదు, మా మమ్మీదే కదా నెక్స్ట్ బర్త్డే. తెలియని వాళ్ళ కోసం January 1st అనమాట తన బర్త్డే. తన బర్త్డేకి తన ఏదో తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకోవాలంట, అంటే సెల్ఫ్ గిఫ్ట్. నేను చెప్తున్నాను, మమ్మీ ఏదో కొనాలి అని చెప్పింది. ఇంకా కొనడం ఇన్ ద సెన్స్ బర్త్డే కొనాలన్నప్పుడు అది గిఫ్టే అవుతుంది కదా. సో షీ వాంట్ టు బై సంథింగ్. అది ఏం కొంటుంది ఏంది నాకు కూడా తెలీదు. అదేంటి తెలుసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు కంటిన్యూ వాచింగ్ దిస్ వ్లాగ్. మమ్మీ పూజ అయిపోయిందా? లేదంట, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిందంట. మేబీ నేనే తొందర రెడీ అయిపోయానేమో. డాలీ జూలీ ఎవరైనా ఉంటే నాకు కొంచెం పిక్స్ అన్నా షూట్ చేసి పెడతా ఉండ్రి. సో ఓకే, మనం త్వరగా రెడీ అయ్యాం కదా, నా అవుట్ఫిట్ అంతా చూపించేస్తాను మీకు. ఈ లోపల మనమైతే వెళ్ళిపోదాము. ఇఫ్ ఇంకే షాపింగ్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ కంటిన్యూ వాచింగ్. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇట్స్ ఫ్రమ్ రితికా ఫ్యాషన్ జ్యువెలరీ. చూడడానికి చాలా బాగా కనిపిస్తోంది కదా, నాకు కలర్ ప్యాటర్న్ అంతా బాగా నచ్చింది. అండ్ ఈ పేజ్లో నేను షాప్ చేయడం ఇది 3rd టైం అనమాట. సో జనరల్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నాకు డిఎమ్స్ వస్తూ ఉంటాయి, మీరు ఒకసారి మా పేజ్ ట్రై చేయండి, ఒకసారి చూడండి కలెక్షన్ అని చెప్పేసి. ఐ రియలీ వాంట్ ట్రై. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత పుష్ బ్యాక్ లేదు, అంత సపోర్ట్ లేదు, మీ దగ్గర మంచి జ్యువెలరీ ఉంది, మంచి అవుట్ఫిట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు డిఎం చేయండి. నేను కొంచెం లేట్గా అయినా మీకు రెస్పాండ్ అవుతాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రోడక్ట్ క్వాలిటీ నాకు నచ్చి, జ్యువెలరీ క్వాలిటీ నాకు నచ్చితే ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఏ షౌట్ అవుట్ టు యూ అండి. నేను దీనికోసం మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేయడం అవన్నీ ఏం ఉండదు. నాకు మీ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చాలి అండ్ అది డెఫినెట్లీ సాటిస్ఫై అయితే నేను కూడా షేర్ చేస్తాను అనమాట. బికాజ్ ఆబ్వియస్లీ ఎవరికైనా ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కదా. సో అలా నాకు నచ్చితే ఇట్లా 2-3 సార్లు కూడా తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ ఈవినింగ్ మమ్మీ పూజ చాలా మంచిగా చేశారనమాట. అండ్ కరెక్ట్ టైంకి వెళ్ళాను. మీలో చాలా మెంబర్స్కి మమ్మీ పూజ అంటే చాలా ఇష్టం, అందుకే హారతి టైంకి వెళ్ళాను కాబట్టి నేను హారతి తీసుకొని మీకు కూడా అట్లా హారతి చేస్తున్నాను. యాక్చువల్లీ పూజ రూమ్ మీరు అన్నట్టే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అందుకే నాకు చూడడం ఇష్టం అండ్ మీకు కూడా చూపించడం ఇష్టము. అండ్ ఇక్కడున్న సిల్వర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎవ్రీథింగ్ మనము కస్టమ్ మేడ్ చేయించుకున్నాము. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి, నేను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సపరేట్గా ఎప్పుడైనా వీడియో చేస్తానన్నమాట. సో ఎందుకంటే అంతా ఈ వీడియోలో చెప్పడం ఇట్స్ నాట్ పాసిబుల్. మమ్మీ చాలా ఇయర్స్ నుండి చిన్నగా ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని పెట్టుకుంది. అండ్ అక్కడ కృష్ణుడిది పాట పెట్టుకొని జనరల్గా యూట్యూబ్ మ్యూజిక్ ఏదో ఒకటి ప్లే చేస్తూ అట్లా పూజ అంతా కంప్లీట్ చేసేస్తుంది అనమాట మమ్మీ. నాకు అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి పూజ రూమ్ చూపించినప్పుడు, డైలీ దీపాలు పెడతారా, రోజు పూజ చేస్తూ ఉంటారా అని చెప్పేసి. మార్నింగ్ టైమ్స్ అయితే డైలీ చేస్తుందండి. ఇఫ్ ఇన్కేస్ ఆఫ్టర్నూన్ అట్లా నాన్ వెజ్ తినకపోతే ఈవినింగ్ కూడా డైలీ దీపాలు పెడుతుంది. ప్రతిరోజు దీపాలు పెట్టడం చాలా ఇయర్స్ నుండి అలవాటు అనమాట. సో దానికోసమే అప్పుడప్పుడు సిల్వర్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి సిల్వర్ రింగ్స్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తే జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను. ప్రైస్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు అసలు డిఫరెన్స్ కనుక్కోలేకపోతున్నాం సిల్వర్
జ్యువెలరీ అనేది ఇట్స్ రియలీ ట్రెండింగ్ కదా ఇప్పుడు. అంటే గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు, ఫ్యాషన్ చాలా బాగుంది అనుకునే వాళ్ళందరూ సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారనమాట. అండ్ సిల్వర్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సిల్వర్ కాస్ట్ కూడా ఏం తక్కువ లేదండి. ఒక ఆర్నమెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఐ థింక్ అరౌండ్ 16,000 18,000 అట్లుంది. సో సిల్వర్ కూడా ఈ మధ్యకాలంలో బాగానే కాస్ట్ పెరిగిపోయింది. ఇట్లా చిన్న సింపుల్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి. ఇది మీకు గుర్తుందా, నా దగ్గర ఒకటి ఉంది, నేను అమెజాన్లో తీసుకున్నది. సో అలాంటివే ఇప్పుడు సిల్వర్లో వచ్చేసాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో మనం అన్ని మంచి ట్రెండింగ్ పీసెసే తీసుకున్నాం అట్లయితే అనుకున్నా. అండ్ ఇక్కడ మేము ఉండేది వచ్చేసి లలిత జ్యువెలరీలో ఉన్నాం అనమాట. మొత్తం సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ లేదంటే సిల్వర్ విగ్రహాలు ఏదైనా అక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాం అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ కూడా చాలా వచ్చాయి. మమ్మీ ఏం తీసుకున్నారు అనేది మాత్రం నేను లాస్ట్లో చూపిస్తాను. చాలా ట్రై చేసింది, అసలు చాలా ట్రై చేసింది. అక్కడ అది బాగుంది ఇది బాగుంది, కొంచెం హెవీగా తీసుకోవాలి అని చెప్పేసి. కానీ మనం బడ్జెట్ కూడా మెయిన్, అది కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ మీరు చూడండి, కలిశం చెంబు మన ఇంట్లో ఉండే సిమిలర్ పీసు ఉంది అండ్ ఇది కొంచెం యాంటిక్లో కూడా వచ్చిందనమాట. లక్ష్మీ అమ్మవారు ఒకటే యాంటిక్లో వచ్చేసి అండ్ మిగతాదంతా నార్మల్ సిల్వర్ ఉంది. అండ్ మమ్మీ షాపింగ్ ఏమో కానీ మమ్మీ షాపింగ్ కోసం అని వెళ్ళి మనం ఎక్కువ షాపింగ్ చేసామన్నమాట. చూడండి మీరు, ఓకేనా, ఏం కొన్నాను ఏంటి అని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సింపుల్ ఏమంటారు చైన్స్ అలాంటివి కూడా సిల్వర్లో చూపించాను. అండ్ ప్రైస్ పాయింట్ కూడా ఇట్స్ అరౌండ్ 2,000 3,000 అట్లా జ్యువెలరీ అయితే సింపుల్ది. ఇఫ్ ఇన్ కేస్ ఆ గ్రాండ్గా ఉండేది అయితే అరౌండ్ 18,000 అట్లా వస్తుంది అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు సిల్వర్ కాస్ట్లీ అయిపోయిందని చెప్పాను కదా ఆర్నమెంట్స్లో. ఈ వర్షంకి పిన్ని ఫుల్ వైట్ సారీ వేసుకొని వచ్చింది. రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు కదా, ఎందుకు వేసుకొని వచ్చినావా అనుకుంటున్నావా? ఎక్కువ వస్తుంది. మేము ఇక్కడ వచ్చిన వైట్ శారీ ఎవరన్నా కట్టుకుంటారా? నేను తప్పితే నువ్వే. అదే కదా, అంత మంచి శారీ ఇప్పుడు కట్టుకోవడం అవసరమా అసలు? 40 వేర్ శారీ ఇప్పుడు కట్టినానంటే చాలా గ్రేట్. నాది కింద డ్రెస్ కి అంతా వాటర్ తగిలింది. కాదు ఇప్పుడు పరిస్థితి ఏం, మనము పోదామా హర్ చాయిస్ కి? నేను డ్రెస్ తీసుకోవాలనుకున్నా కదా ఒకటి. తీసుకోవాలా? అకేషన్లు అట్లున్నా ఏం చేద్దాం చెప్పండి. అందరూ ఎన్ని రోజులు అవుతుంది కదా కనిపించగా, ఎట్లున్నారు? మా పిన్ని చెప్పే వరకు ఇన్ని ఫంక్షన్లు ఉన్నాయని నాకు గుర్తు రాలేదు. అజిత్ బర్త్డే ఉంది, పిన్ని వాళ్ళది యానివర్సరీ ఉంది, మమ్మీది బర్త్డే ఉంది. వర్షం ఆగి కొద్దిసేపు కోఆపరేట్ చేస్తే నేను ఒక డ్రెస్ కొనుక్కుంటాను. అదే అన్న దగ్గర బాగున్నాయి. మొన్న జూలీ తెచ్చుకోయింది కదా, జూలీ డ్రెస్సెస్ కొత్తవన్నీ వేసుకోయింది కదా రీసెంట్ టైమ్స్ లో, అన్ని అన్న దగ్గరే తీసుకోండి హర్ చాయిస్ లో. మీ సెలెక్షన్ లేండి. ఐఎమ్ బ్యాక్ టు మై ఫేవరెట్ ప్లేస్. ఇఫ్ ఇంకేస్ అనంతపూర్లో నేను క్యాజువల్ టాప్స్ ఏమైనా తీసుకుండేలాగా అయితే ఇక్కడే తీసుకుంటాను అనమాట. హర్ చాయిస్లో రఘువీర టవర్స్లో. మనం కొంచెం రఘువీర టవర్స్లోకి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ వస్తుంది షాప్ అయితే. చైతన్య అన్న చాలా మంచి కలెక్షన్ తెప్పిస్తూ ఉంటారనమాట. నాకైతే రెగ్యులర్ వేర్ టాప్ లేదంటే ఏదైనా చిన్న అకేషన్స్ వేసుకోవడానికి అండ్ అలాగే మనకి ఎంబ్రాయిడరీ వస్తాయి కదండి, మెటీరియల్ బాగుండేటివి, అలాంటివి నేను చాలా చూస్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను వెళ్ళి
వెళ్ళిందైతే ఒక టాప్ తీసుకుందామని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ నేను కొన్ని ఎక్స్ట్రా 1-2 ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ పిన్ని కూడా నాకు తెలిసి 3-4 తీసుకున్నట్టున్నారు. బికాస్ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది అనమాట. మనం ఎంత ఆన్లైన్ షాపింగ్ చేసినా బయటికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఒకటి కూడా కొనకుండా ఉండడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ కదా. సో ఇఫ్ ఇన్కేస్ అనంతపూర్లో ఉండేవాళ్ళు మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి వెళ్తున్నాను కదా, ఇంకా అప్పటి నుండి దానికన్నా ముందు నుండే వెళ్తున్నాను ఈ షాప్కి అయితే. అండ్ మన ఛానల్ చూసి కూడా చాలా మెంబర్స్ వెళ్తూ ఉంటారు. సో డెఫినెట్లీ క్వాలిటీ కమ్స్ యాజ్ ఎ ఫస్ట్ ప్రియారిటీ కదా, చాలా బాగుంటుంది. అండ్ డిజైన్స్ కూడా బాగుంటాయి. యూ హ్యావ్ టు సర్చ్ అనమాట ఏవి కొత్తగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ చెప్పాను కదా నేనేవి తీసుకున్నానో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ మీకేవి నచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఫస్ట్ బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. సరే డిన్నర్కి ఇంకా కొంచెం టైం ఉంది కదా, త్వరగా స్కిన్ని ప్యాంపర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నేను డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని నా స్కిన్ కేర్లో చాలా మంచిగా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్ నా స్కిన్ టైప్కి చాలా బాగా వర్క్ అవుతాయని చెప్పేసి. అండ్ ఈ మధ్య నేను యూస్ చేస్తున్నది ఏంటి అంటే డర్మాకోస్ 5% నయాసినమైడ్ షీట్ మాస్క్ అనమాట. సో మీకు తెలుసు నయాసినమైడ్ సీరం నా స్కిన్ మీద చాలా మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అలాగే షీట్ మాస్క్ ఏంటంటే మనకు 20 మినిట్స్లో క్విక్ ఫిక్స్ అనమాట. స్కిన్కి మంచిగా ప్యాంపర్సేషన్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే ఈ 5% నయాసినమైడ్ షీట్ మాస్క్లో ఏమవుతుందంటే మనకు యాక్నే ఉంటే దాన్ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకు దీంట్లో నయాసినమైడ్ షీట్ మాస్కే కాదండి, ఇంకా 4 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీద అవైలబుల్లో ఉన్నవి. సో మీ స్కిన్ కన్సర్న్ని బట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. మీకు లిటరలీ షీట్ మాస్క్ ఒకసారి ట్రై చేయండి. ఇట్ విల్ బికమ్ యువర్ BFF ఇన్ నో టైమ్. బికాస్ చాలా త్వరగా అయిపోతుంది. 20 మినిట్స్ అలా వేసుకొని మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎక్కువ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. 20 మినిట్స్లో మనకు మంచి క్లియర్ స్పాట్లెస్ అండ్ హెల్తీ గ్లో వస్తుంది. అసలు స్కిన్ అంతా చాలా ప్లంప్గా చాలా హెల్తీ గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత జిడ్డు ఫీలింగ్ అనేది అస్సలు ఉండదు. వితిన్ 5 మినిట్స్లోనే చాలా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అండ్ మనకు డర్మాకో 5% నయాసినమైడ్ షీట్ మాస్క్ అనేది దీంట్లో ఫ్రేగ్రెన్స్ అస్సలు లేదనమాట. నేనైతే ఆల్మోస్ట్ కొద్ది రోజుల నుంచి నేను షీట్ మాస్క్ ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి వేసుకోవడము అలా. అండ్ నేనైతే చాలా మంచిగా డిఫరెన్స్ చూసానండి. బికాస్ వన్స్ మనకు ఆ సీరం బ్లాస్ట్ అనేది ఫేస్ మీద మంచిగా వచ్చేస్తుంది. అండ్ 20 మినిట్స్లో చాలా క్విక్ ప్రాసెస్ అనిపించింది నాకైతే. అండ్ యాక్నే రెడ్యూస్ అయింది, ఆయిల్ లేకుండా స్మూత్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట స్కిన్ మీద. డెఫినెట్గా బయటికి వెళ్తుంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అండ్ యాజ్ యూ గైజ్ ఆల్రెడీ నో డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని మనకు సైంటిఫికల్గా ఇంగ్రీడియంట్స్తో డిజైన్ చేయబడి ఉంటాయి. అండ్ దే ఆర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూస్. కానీ ఎవ్రీ వన్ స్కిన్ టైప్ ఈజ్ డిఫరెంట్ అండి. డెఫినెట్గా ఒకరికి వర్క్ అయ్యే పర్సనల్ స్కిన్ కేర్ ఇంకొకరికి వర్క్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్కిన్ కేర్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాము అనుకుంటే సో మనకు డర్మాకోలో స్కిన్ అసిస్ట్ టెస్ట్ అనేది కూడా మనకు అవైలబుల్లో ఉంది అనమాట. సో మీరు డెఫినెట్గా దాంట్లో నుంచి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే చూసుకోవచ్చు. స్కిన్ టైప్ అండ్ కన్సర్న్స్ అలాంటివి అనమాట. అండ్ మనకు డర్మాకోలో కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్లో దేంట్లోనూ ఫ్రేగ్రెన్స్ లేదనమాట, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అన్ని. అండ్ డర్మాకో ఈజ్ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్. ఆల్సో యూజ్ మై కూపన్ కోడ్ JUHIT20 అని చెప్పేసి వెబ్సైట్లో యూజ్ చేశారనుకోండి 20% డిస్కౌంట్ అయితే మీకు వస్తుందన్నమాట అన్ని ప్రోడక్ట్స్ మీద. అండ్ దే ఆర్ ఆల్సో available on Nykaa, Flipkart, Amazon. So links will be in the description. Check that out and vlog start అయిపోదాం.
ఆ రోజు నైట్ ఏంటో కానీ నాకు ఎక్కడ లేని ఎనర్జీ ఉంది. సో మమ్మీ నేను చేస్తాను అన్నా కూడా లేదు నేనే ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేస్తాను, చాలా రోజులైంది నేనే చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ చాపర్ మొన్న మోర్కి వెళ్ళినప్పుడు ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి తీసుకున్నాను, కానీ నేను అమెజాన్లో తీసుకున్న దానికంటే యాక్చువల్లీ క్వాలిటీ చాలా పూర్ ఉందనమాట. నాకు పడింది అయితే 190 సంథింగ్, 190 చేంజ్ అట్లా పడింది. బట్ ప్రైస్ తక్కువ పడినప్పటికీ క్వాలిటీ, బ్లేడ్ క్వాలిటీ ఈజ్ నాట్ దట్ గ్రేట్. ఎలక్ట్రిక్ది చూపించాను కదా, అది జస్ట్ 2 టైమ్స్ ఇట్లా అనగానే ఎంత మంచిగా వస్తుందంటే ఎలక్ట్రిక్లోనే కొంచెం పెద్దది తీసుకుందామా అని నేను ప్లాన్ చేస్తున్నాను. సో లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటానండి. మా దగ్గర ఉండేది క్వాలిటీ ఈజ్ రియలీ అమేజింగ్, కానీ ఇట్లా సూపర్ స్టోర్లో తీసుకుంటేది ఇంత డిజాస్టర్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. మా మమ్మీ అస్సలు బాగాలేదు, ఇంకా బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ తీసుకురావద్దు, బెటర్ మనం ఆన్లైన్లో పెట్టుకోవడమే అని చెప్పింది. అండ్ ఇక్కడ ఎగ్ బుర్జీ క్యాజువల్గా ఎలా చేస్తారో మీ అందరికీ తెలుసు. నేను అట్లనే సింపుల్గా ఇది నేను బెంగళూరులో నేర్చుకున్నాను అనమాట, కొంచెం ట్రిక్స్తో. ఆయిల్, తర్వాత ఆవాలు ఎంతమంది వేస్తారో ఏమో తెలీదు, మా మమ్మీ అయితే ఆవాలు వేయదనమాట ఎగ్ బుర్జీలో, కానీ నేను వేస్తాను. ఇట్లా ఆనియన్స్, తర్వాత గ్రీన్ చిల్లీ చిన్న చిన్నగా చాప్ చేసేసి మనము కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కర్రీ లీవ్స్ కూడా బ్లెండ్ చేసేయాల్సింది దాంట్లోనే, నేను మర్చిపోయాను అండ్ మిడిల్లో యాడ్ చేశాను అనమాట. సో ఇవి కొంచెం అట్లా ఫ్రై అవ్వంగానే ఇందులోకి మనము వీ హ్యావ్ టు పుట్ ఎగ్స్ కొంచెం వేసేసి లాస్ట్లో మీరు ఏం చేయాలంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మర్చిపోయాను, ఇట్లా కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మిరియాల ఘాటుకి ఈ కూల్ క్లైమేట్కి అసలు ఆ రోజు నైట్ అదిరిపోయింది. విత్ పుల్కాతో తిన్నాను, నేను మా డాడీ తిన్నాం అనమాట, చాలా బాగుందంట. ఐఎమ్ సో గ్లాడ్ ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేసినందుకు అండ్ ఫినిష్ కూడా చేశాను. కార్డియో ట్రైనింగ్ జరిగింది ఈరోజు, సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఫినిష్డ్ అండ్ నేను కూడా చేశాను. వీకెండ్ కదా, అసలు చేయాలా వద్దా అనుకున్నాను. స్టార్ట్ చేసే వరకు అస్సలు మోటివేషనే లేదు, బట్ వన్స్ ఐ స్టార్టెడ్ మంచిగా చేశాను. 15 minutes తర్వాత ఐ పిక్డ్ అప్ ఈవెన్ మోర్. లుక్ ఎట్ మై ఫేస్, అసలు పోస్ట్ వర్కౌట్లో ఏ మేకప్ వేసినా రాదు కదా, ఫేస్ వాజ్ రెడ్. ఈరోజు బాగా చేశాను, కానీ ఇంకా చేయాలనిపిస్తుంది. ఈరోజు టార్గెట్ మనకు 400 calories బర్న్ చేయాలి అని చెప్పేసి. ఎస్టర్డే వచ్చేసి 320-350 చేశాను. డైలీ ఒక 20 calories లేదంటే ఒక 50 calories అన్నా పెంచుతూ వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు డైరెక్ట్గా 50 పెంచాను, బికాజ్ టుమారో సండే కదా. సో టుమారో నేను వర్కౌట్ చేయను, రెస్ట్ డే, బికాజ్ మజిల్ బాడీకి కొంచెం ఒక రోజన్నా రెస్ట్ కావాలన్నమాట. సో అసలు వీకెండ్ మా గ్రూప్లో అసలు ట్రైనింగ్ కూడా ఉండదు, కానీ నేను ప్రీవియస్ సెషన్ చూస్ చేశాను బికాజ్ ఐ మిస్డ్ మండే. నేను ట్యూస్డే నుండి స్టార్ట్ చేసి ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ వీక్లో 5 days ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను. లైక్ వీక్లో నేను 2-3 times చేయడమే మర్చిపోయాను, మానేశాను. ఐఎమ్ ఫీలింగ్ రియలీ గ్రేట్. అండ్ ప్రస్తుతానికైతే యాజ్ యూ కెన్ సీ ఎన్ని క్యాలరీస్, 292 calories బర్న్ అయ్యాయి. వీ స్టిల్ హ్యావ్ 108 calories టు బర్న్. దాన్ని చేయడానికి ఇప్పుడు థ్రెడ్మిల్ అండ్ కాసేపు వాక్, ఓపిక ఉంటే రన్నింగ్ చేస్తాను. బట్ ఐ విల్ నాట్ పుష్ వెరీ హార్డ్ ఆన్ మై సెల్ఫ్. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఓన్లీ బీన్ 5 exact days. 5 daysలో ఒక్కరోజు కూడా మిస్ చేయలేదు. ఐ డిడ్ంట్ గివ్ అప్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ టైమ్. ఎవ్రీ టైమ్ గివ్ అప్ చేసి ఐఎమ్ బోర్డ్ ఆఫ్ మై సెల్ఫ్. సో దిస్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. అసలు ఈ క్లిప్పింగ్ నేను బ్లాగ్లో ఇన్సర్ట్ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ మోటివేటెడ్. అండ్ మీరు కూడా దయచేసి ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, జస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అది ఏదైనా కావచ్చు, ఇట్ మైట్ బీ స్కిన్ కేర్, బాడీ కేర్, ఎనీథింగ్.
జస్ట్ వర్క్ ఆన్ ఇట్ అంతే. మిమ్మల్ని నేను మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాను, నన్ను మీరు మోటివేట్ చేయడానికి ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఎక్కువ లేట్ అయిపోయే కొద్దీ మళ్ళీ ఆ వర్కౌట్ ఫీల్ పోతుంది. సో ఐ విల్ గెట్ బ్యాక్ లేటర్. నిన్న తీసుకుంటే 2 అవుట్ఫిట్స్ ఇక్కడ ఉన్నాయి. మా మమ్మీ ఇప్పుడే జస్ట్ మడతేసి పెట్టింది. ఇట్లా నాకు చాలా బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి కొంచెం ఇక్కడ గ్లాస్ మిర్రర్ డీటెయిలింగ్ వస్తే నాకు చాలా ఇష్టం ఇట్లా. అండ్ దీంట్లోకి నేను క్యాజువల్గా బ్లాక్ ప్లాజోనే తీసుకున్నాను. యూజువల్గా చెప్తూ ఉంటాను కదా, బ్లాక్ ఒకటే ఉంటే మీరు దేంట్లోకైనా వేసుకోవచ్చు లెగ్గిన్స్ అని చెప్పేసి. ప్లాజో అని చెప్పానా, సారీ, బ్లాక్ లెగ్గిన్ తీసుకున్నాను. 2 బ్లాక్ లెగ్గిన్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి ఈ డ్రెస్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది. 2 నేను హర్ చాయిస్లోనే తీసుకున్నాను. ఈ కలర్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. అండ్ ఈ కలర్కి ఈ ప్యాటర్న్కి చాలా బాగుంది. అంటే డ్రెస్ అంతా ఇట్లా చిన్న చిన్న ఫ్లాట్స్తో వస్తుంది. నేను వేసుకున్నప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. మీరు నెక్స్ట్ దీన్ని ఎప్పుడు చూస్తారు, ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వేసుకుందాం అని చెప్పేసి ఈ 2 తీసుకుంటూ ఉంటేనే మా మమ్మీ ఎందుకు కొన్ని దగ్గర ఆల్రెడీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా వద్దు వద్దు అనింది. కానీ 2 నాకు కలర్స్ బాగా నచ్చాయి అనమాట. అండ్ ఇలాంటి ప్రింట్ ఉన్నవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్లో వాటర్ సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి, మమ్మీ ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో ఈ ప్రింట్ నాకు బాగా నచ్చింది అనమాట. కలర్ వేసుకున్నప్పుడు చాలా డీసెంట్గా అనిపించింది. ఈ 2 తీసుకున్నాను. అండ్ మమ్మీ తీసుకున్నవి మీరు ఆల్రెడీ చూసేశారు కదా, ఈ బ్లాక్ బీడ్స్ది. ఒకవేళ ఎవరైనా స్కిప్ చేసి ఉంటే వెనకలికి వెళ్ళి చూసేయండి, ఓకేనా. ఇది నవరత్నాలు ఉన్నాయన్నమాట దీంట్లో. సో దీని కాస్ట్ 6,000 పడిందంట. సో దీంట్లోకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నాకు గుర్తులేవు ప్రైస్, నేను అదొకటే అడిగాను. సో ఇది తీసుకుంది. అండ్ నా స్టడ్స్ కోసం వెతుకుతూ ఇప్పుడు ఇవన్నీ తీసాను నేను. నా స్టడ్స్ ఇప్పుడు పెట్టుకుందాం అనిపిస్తుంది నాకు. ఇలాంటి దానికోసం నేను చాలా వెతికాను. ఫైనలీ సిల్వర్లో తీసుకోవాల్సి వచ్చింది. మేబీ ఇవి డైమండ్లో కావాలంటే ఆర్డర్ చేయించుకోవాలేమో రితిలో. సో రితిలో అయితే ఇలాంటి స్టడ్స్ డైమండ్స్లో లేవు. సో గోల్డ్లో ఉన్నా పర్లేదు తీసుకుందాం అనుకున్నా కానీ చిన్న స్టడ్స్ నాట్ అవైలబుల్ అని చెప్పారు. నేను తీసుకున్నవి అవి అండ్ ఇవి. సో యా, దట్స్ ఫర్ అవర్ షాపింగ్ బ్లాగ్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి చూసుకోండి. సో దట్ నేను ఎప్పుడు బ్లాగ్ పోస్ట్ చేసినా అది మీ వరకు వచ్చేస్తుంది అనమాట. హ్యాపీ వీకెండ్. అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారా సండే? మీ వీకెండ్ మీరు ఏం చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు రుత్వికా రాణి గారు అండ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. డూ ఫాలో మీ ఆన్ Instagram for more updates and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.